ఇక ఎస్సీ ఎస్టీలను ఎప్పుడు 31 దాటనీయలే వీళ్ళు, 31 కూడా దాటనీయలే వీళ్ళు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళు 21 కాడ చేయాలి, వీళ్ళు 10 సీట్లలో చేస్తారు, ఎస్సీ ఎస్టీల కోటా భరిత అంటారు. రేపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, 150 160 సీట్లు అయితే జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని నిలబెడుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, వాళ్ళ కోటాలు పెంచుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దమ్ముందా మీకు ఈ మాట చెప్పడానికి? బీఆర్ఎస్ పార్టీకి దమ్ముందా? కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా? బీజేపీ పార్టీకి దమ్ముందా? ఇవాళ నేను చెప్పడం నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆయన అంటారు నరేంద్ర మోడీ గారు ఇలా ఆడికి వచ్చిండు, పన్నెండు మైదానంలో మీటింగ్ పెట్టి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తున్నాడు. తెలంగాణలో కాదు నాయన, నువ్వు మళ్ళా ఇన్వాల్వ్ కాదు చూద్దాం ఈ దేశంలో. మళ్ళీ నీ కోటెక్కకుండా కనీసం నీ చదువు సంజనే వస్తుందా? ఏ యూనివర్సిటీ అయినా ఇప్పటి వరకు నరేంద్ర మోడీని పిలిచిందా ఒక లెక్చర్ ఇచ్చేందుకు రమ్మని? ప్రపంచంలో ఏ యూనివర్సిటీ పిలవలే. ఏమన్నంటే మాది హిందుత్వం, భారత్ మాత అని చెప్తారు. ఈ దేశం భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామిక భారత రాజ్యాంగం చెప్తా ఉంది. ఇక కిషన్ రెడ్డి గారు పిల్లలు ఆడున్నారు సార్, కిషన్ రెడ్డి గారి పిల్లలేమో విదేశాలలో చదువుతా ఉన్నారు. అమిత్ షా కొడుకేమో ఇంటర్నేషనల్ క్రికెట్ కు చైర్మన్ ఆయన. ఈయన జితేందర్ రెడ్డి గారి కొడుకులు, డికే అరుణారెడ్డి గారి కొడుకులు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళంతా పిల్లలు వీళ్ళేమో వ్యాపారాలు చేస్తున్నారు. మన పోరన్ చేతులేమో కాషాయ జెండా పెట్టి తిరుగుపోరా ఊర్లంతా అంటే చెప్తారు. వాళ్ళు వ్యాపారరా? వాళ్ళు వ్యాపారరా? మన పిల్లల్ని బలించుకుంటూ మన మీద పెత్తనం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఒక మాట చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ మనది కాదు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మనది కాదు, భారత రాష్ట్ర సమితి మనది కాదు. మనది ఒకే ఒక్క పార్టీ, తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్టీ, సాకలి ఐలమ్మ పార్టీ, మన పోషమ్మ పార్టీ. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, దొడ్డి కొమిరే పార్టీ. ఇది విలాసాపురంని క్షేత్రంగా చేసుకుని వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పార్టీ ఇది. కాబట్టి మన పార్టీ ఇవాళ జనగామలో ఈ స్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి పోతున్నటువంటి సందర్భంగా జిల్లా అధ్యక్షుడిని అభినందిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరింత వేగవంతం చేసి జిల్లా నాయకత్వం అంతా పార్టీని మరింత ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలని చెప్పి మా అంజాద్ భాయ్ ఉప్పరాబాయ్ ऊपर ले लो भाई. త్వరలోనే మా అంజాద్ భాయ్ని హైదరాబాద్ తీసుకోబోతా ఉన్నాం. అతనికి ఇప్పుడు చెప్పుడేందుకు శేషముంగ డాన్స్ అప్పుడే కూకుంటా ఉన్నాం, కానీ చాలా మంచి నాయకుడు, కమిటెడ్ ఉన్నటువంటి నాయకుడు. అందుకోసమే మైనారిటీ విభాగాన్ని బలోపేతం చేసేటువంటి క్రమంలో మేమందరం కూడా కలిసి ముందుకు నడుస్తాం, వాళ్ళందరికీ అండగా నిలబడతాం. మా సోదరుడు సల్మాన్ ఉప్పర్ అక్బర్ మైనారిటీ విభాగం సంబంధించి చాలా విస్తృతంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు, చదువుకున్నటువంటి బిడ్డ, ఐటీ నిపుణుడు సల్మాన్. ఆ సల్మాన్ని ఈ మైనారిటీ విభాగానికి అధ్యక్షునిగా చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైట్. అలాగే సోదరులారా, ఇదే కాదు, ఒక సాధారణ మనిషిని గుర్తించి వేదిక మీదకి తీసుకొచ్చి గౌరవించి పదవులిచ్చి పార్టీ అసెంబ్లీ వైపు అని చెప్పే పార్టీ ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. అతి త్వరలో 2029 నాటికి ఈ తెలంగాణ గడ్డ మీద జెండా పాతి చూపెడతాం, బీసీల జెండా ఎగరేస్తాం. ఈ అధికారాన్ని ఎట్లా దక్కించుకోవాలో చూపిస్తాం. ఇక్కడ పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ పోటీ చేసి గెలిచిండు. విజయ్కి ఏ మీడియా మద్దతుగా నిలబడలే, ఎవరు మద్దతుగా నిలబడలే. యువత, మహిళలు విజయ్కి తోడుగా నిలబడితే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు మంట కలిసిపోయినాయి. ఇలా విజయ్
అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందంటే అది మహిళల శక్తి, యువకుల శక్తి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇక తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చెప్తా ఉన్నా, ఒక్క రెడ్డిని కూడా అసెంబ్లీ గేటు దాకనియా. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు ఇవి బీసీల ఎన్నికలు, ఇవి బీసీలకు సంబంధించినటువంటి బలమైన ఎన్నికలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు నామినేషన్ లేరు, నేను చూపిస్తా అప్పుడు ఎట్లుంటుందో కథ. అతి త్వరలోనే ఈ పార్టీ ప్రజాక్షేత్రంలోకి పోబోతా ఉంది.